హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎగ్ తోటి పొంగణాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఈ ఎగ్ పొంగణాలకి ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్ పొంగణాలకి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఎగ్స్ ఇలాగా కట్ చేసి వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే మీకు ఎన్ని అవసరం అవుతాయో అని తీసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత మీరు ఈ ఎగ్ మిక్సర్ని బాగా కలుపుకోవాలి. బాగా వైట్ అదేవిధంగా ఎల్లో బాగా కలిసేలాగా మనం ఆమ్లెట్కి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీ కూడా వేసుకోవాలి. సో ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. బాగా ఎంతవరకు స్మాష్ చేయగలరో అంత కలుపుకోవాలి. ఓకే, కలిపిన తర్వాత మనం జీలకర్ర అదేవిధంగా మిరియాలు తీసుకుని 2 పౌడర్ చేసుకోవాలి. జార్లో ఆడుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఇందులో కలుపుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎక్కువ మిరియాలు ఎక్కువ ఘాటు ఉంటాయి కాబట్టి జార్లోకి తీసుకోవాలి. సో ఇందులో పౌడర్ని కొంచెం తీసుకున్నాను. కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఓకే, ఇప్పుడు పొంగణాలు వేయడానికి ఇలా తీసుకుంటున్నాం. బజార్లో అమ్ముతున్నారు కదా, ఇలాంటివి తీసుకోవాలి. పొంగణాలు వేయడానికి ఇందులోనే వేసుకుంటాం.
ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకుని పెట్టుకోవాలి. సో ఇది కాగాక ఇందులో కొంచెం ఈ ఈ గుంటల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. ఆల్రెడీ ఇది నాన్ స్టిక్కే కాబట్టి అంటుకోదు, కానీ కొంచెం రాసుకుంటే ఇంకా కొంచెం బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు. గరిటి తీసుకొని అందులో వేసుకోవచ్చు. ఇలా కలిపాం కదా, దీన్ని అందులో ఈ గుంతల్లో వేసుకోవచ్చు. ఇలా ఇవి రెగ్యులర్గా మనం ఆమ్లెట్స్ అవి వేసుకుంటాం కదా, ఆ ఆమ్లెట్స్కి కొంచెం వెరైటీగా ఇలా వేసుకుంటే పిల్లలు కొంచెం ఇష్టపడతారు. పిల్లలకి వేసుకోవాలంటే మనం చిల్లీ తీసేసుకుంటే సరిపోతుంది. బట్ పిల్లలు ఇష్టపడతారు. సో ఇలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ని పైన కొంచెం కొంచెం వేస్తే ఈజీగా మనం వస్తూ ఉంటాయి. దీనికి ఇలాగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes సరిపోతుంది. 5 minutes కూడా అక్కర్లేదు, 3 minutesలో ఇవి వచ్చేస్తాయి. అప్పుడు తీసుకోవచ్చు. సో ఇలా వస్తాయి. వీటిని మళ్ళీ మనం ఒకసారి ఇలాగ తిరగేసి పెట్టుకుంటే ఇటువైపు కూడా కాలుతాయి. దీనికి చిన్నగా స్పూన్ లాంటిది చెక్కది అమ్ముతారు, అవి తీసుకుంటే మనకి నాన్ స్టిక్ కాబట్టి స్టీల్ పెట్టకుండా దీంతో అయితే బాగా వస్తుంది. ఇది కొంచెం అంటుకుంది. ఇది వాడట్లేదు, దానివల్ల కొంచెం అంటుకుంటుంది, లేకపోతే చాలా బాగా వస్తుంది. ఎప్పుడో కానీ వాడడం కదా, దానివల్ల అంటుకుంటున్నాయి, లేకపోతే అంటుకో, చాలా చక్కగా వస్తాయి. ఇది గుంతలోంచి బయటకు వచ్చింది, ఇది దానివల్ల పక్కకి సైడ్కి వచ్చింది. మనం కరెక్ట్గా గుంతలో వేసుకుంటే ఆ సైజు కరెక్ట్గా సరిపోతుంది, వస్తుంది. సో ఇలా తీసుకుని పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 1 minute ఇటువైపు ఉంచుకుంటే సరిపోతుంది మనకి. ఇలా తీసుకుని మళ్ళీ 1 minute తర్వాత మనం తీసేసుకుని తినచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారు. స్నాక్స్ కింద చేసుకోవచ్చు, లేకపోతే రైస్లోకి తీసుకోవచ్చు. మనం సాంబార్ కానీ ఏదైనా రసం కానీ పెట్టుకున్నప్పుడు ఇవి ఇలా చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.